తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగులేని పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ కు ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలందరూ కూడా ఇప్పటికే కారు పార్టీని వీడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరారు. ఇలా ఆ పార్టీ నుండి జంపింగ్ జిలానీల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుంది తప్ప తగ్గడం లేదు. దీంతో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో కారు పార్టీ మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నది అందరి మనసులో మెదులుతున్న ఆలోచన. ఎందుకంటే ఆ పార్టీలోని కీలక నేతలే పార్టీని వీడుతున్న సమయంలో ఇక సాదాసీదా నేతలుగా ఉన్నవారు ఎప్పుడు ఛాన్స్ వస్తుందో, ఎప్పుడు హస్తం పార్టీలోకి వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి హోదా అనుభవించి ఇక ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న ఒక నేత కారు పార్టీ నుండి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారట. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి గంగుల కమలాకర్. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ఒక్క పోస్టుతో ఇక పార్టీ మారబోతున్నారు అంటూ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ ను అభినందిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఎన్నో చర్చలకు మరింత బలం చేకూర్చింది. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే గంగుల కమలాకర్ కు సీఎం రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు వీరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగింది. దీంతో మాజీ మంత్రి గంగుల అటు కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. దశాబ్ద కాలం నుండి కారు పార్టీలోనే జర్నీ చేస్తున్నారు గంగుల. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారు కావడంతో తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు పార్టీ మారబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి ప్రచార నేపథ్యంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఎన్నికైన బండి సంజయ్ ను అభినందిస్తూ గంగుల పోస్టు పెట్టడం ఈ చర్చకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇలాంటి ప్రచారంతో ఏకంగా పార్టీ క్యాడర్ లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే పార్టీ మారుతారు అనే ప్రచారంపై గంగుల కూడా సైలెంట్ గా ఉండడం గమనార్హం. ఏం జరగబోతోందో వేచి చూడాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.